ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయంతో రగిలిపోతుంది. టీడీపీ వర్సెస్ వైసీపీగా పెద్ద ఎత్తున అంటే ఇద్దరు నేతల మధ్య రేగినటువంటి వివాదం ఏదైతే ఉందో అది చాలా చిలికి గానివాలుగా మారి చాలా పెద్ద ఎత్తున ఈరోజు డి అంటే డి అనుకునే పరిస్థితి అయితే వచ్చింది. ఈరోజు అక్కడ టఫ్ ఫైట్ కూడా, అంటే టఫ్ ఫైట్ అంటే ఇన్ ద సెన్స్ వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయులు అన్నట్టుగా డి అంటే డిగా వ్యవహారం జరగబోతుంది. వాళ్ళు ఎవరంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంఎస్ రాజు, ఈయన మడకసిర టీడీపీ ఎమ్మెల్యే, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఈయన రాఫ్తాడు 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. పరిటాల శ్రీరామ్ను ఓడించాడు. అఫ్కోర్స్ అంతకుముందు రెండుసార్లు 2009లో 2014లో పరిటాల శ్రీరామ్ మదరు పరిటాల సునీత మాజీ మంత్రి ఈయన ఓడించారు. సో 2019లో ఈయన చేతిలో పరిటాల శ్రీరామ్ ఓడిపోయారు. సో ఈ గొడవ ఏంటంటే ఈయన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గత కొన్ని రోజులుగా కొన్నాళ్ళుగా టీడీపీ మీద పట్ల టీడీపీ నాయకుల మీద, అనంతపురం జిల్లా టీడీపీ నాయకుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆరోపణలో భాగంగా ఏంటంటే ఎంఎస్ రాజు ఎవరైతే మడకసిర ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మీద కూడా ఆరోపణలు చేశారు. ఇట్లా అడ్డగోలుగా ఆస్తులు సంపాదించారు, ఇంత గూడ కట్టుకున్నాడు, అవినీతి పాల్పడ్డాడు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆ వ్యాఖ్యల మీద అవి చాలా పెద్ద ఇష్యూగా మారాయి. నువ్వు ఈ విధంగా ఎలా మాట్లాడతావు, అడ్డగోలుగా నువ్వు ప్రూఫ్ లేకుండా, ఎటువంటి సాక్ష్యాలు లేకుండా నా మీద ఇంత అలిగేషన్ చేస్తావు నువ్వు అంటూ ఎంఎస్ రాజు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు. సో ఒకసారి ఎంఎస్ రాజు ఏమన్నాడు ఒకసారి విందాం. నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, మా అమ్మ నాన్న పేరు మీద కానీ, నా కొడుకుల పేరు మీద కానీ, నా బంధువుల పేర్ల మీద కానీ, నా దగ్గర ఉన్న హితులు, సన్నిహితులు, మిత్రులు, అనుచరులు, నా పార్టీ, నా కార్యకర్తల పేర్ల మీద కానీ, నాకు బినామీ ఆస్తి కానీ, నా ఆస్తి కానీ, ₹1 ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం, ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్కి, తెలుగుదేశం పార్టీకి కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. గురువారం లోపు నువ్వేదైతే మాట్లాడినావో, అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే కొడక్క చెప్పు తీసుకొని కొడతానా. కొడక్క ఏమనుకుంటానోలే, నువ్వు రెడ్డి పొగరు చూపిస్తే కొడక్క నేను మాదిగ పొగరు చూపిస్తా, ఏమనుకుంటావు? రైట్, ఇది చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, అడ్డగోలుగా మాట్లాడావు, అనంతపురంలో నాకు విల్లా ఉందని చెప్తున్నావు, అట్లనే మడకసిరలో ఆస్తులు ఉందని చెప్తున్నావు, అట్లనే మా ఫ్యామిలీ, నేను పార్టీ ఆఫీసు అంటే తానున్నటువంటి పార్టీ ఆఫీస్ సంబంధించినటువంటి ఆ స్థలం తందే అని కూడా ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నాడని, ఇవన్నీ ఫాల్స్, ఇవన్నీ నువ్వు నిరూపించే దమ్ముంటే నిరూపించాలా, లేదంటే చెప్పుతో కొడతాను నిరూపించలేకపోతే. ఈరోజు మీ ఇంటికి వస్తున్నాడు, మీ వైపుకి అనంతపురం రాఫ్తాడు వస్తున్నాడని చెప్పేసి సవాల్ విసిరాడు. గురువారం అంటే ఈరోజే కాబట్టి ఆయన యాక్చువల్గా వెళ్ళబోతున్నారు, వెళ్ళి ఈ పాటికి వెళ్ళే ఉంటారు. బట్ పోలీసులు ఏంటంటే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఏంటంటే రెండు వర్గాలను ఆపుతారు. ఎందుకంటే పెద్ద ఫైట్ కాకూడదు, అది అంతా అంటే రెండు పార్టీ వర్గాల మధ్య. సో ఈయన వైపుగా మనుషులు ఉంటారు, ఆయన వైపు కూడా మనుషులు ఉంటారు, ఖచ్చితంగా నో డౌట్ ఉంటారు. సో ఇది ఒక బల పరీక్షలాగా అవుతుంది. అటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు నేపథ్యంలో ఖచ్చితంగా ముందస్తు అరెస్టులు చేయడం ఖాయం. సో ఎక్కడికక్కడికి ఆ పార్టీ లీడర్స్, వైసీపీ లీడర్స్ని ఆపుతారు, టీడీపీ లీడర్స్ని కూడా ఆపుతారు. ఈయన్ని కూడా ఎంఎస్ రాజు ఎవరైతే రాఫ్తాడు వెళ్ళి మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి వస్తున్నాను తేల్చుకుంటానని చెప్పేది సవాల్ విసిరాడో, దాన్ని అది కూడా జరగకుండా ఆపుతారు, ఖచ్చితంగా ఆపుతారు, ఆపే ఉంటారు ఈ పాటికి. రాఫ్తాడు ఇంటి దగ్గర తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏదైతే ఆయన రాఫ్తాడులో గతంలో ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి అక్కడ రాఫ్తాడులో ఈ నివాసం ఉంది. ఇక్కడికి ఎంఎస్ రాజు వస్తాడు, ఈ హౌస్ దగ్గరికి వస్తాడు కాబట్టి వెళ్ళి అంటే రాకుండా ఆ లొకేషన్కి రాపుతాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అంటే వైసీపీ ప్రకాష్ రెడ్డి సపోర్టర్స్ వీళ్ళంతా కూడా ఆ ఇంటికి రాకుండా ఉండటం కోసం. ఎందుకంటే అక్కడ వీళ్ళు రెడీగా ఉండి ఎంఎస్ రాజు కొంతమంది టీడీ పనులు తీసుకొస్తుంటే రెండు వర్గాలు కొట్టుకునే అవకాశం ఉంటుంది. సో అది అవుట్ ఆఫ్ కంట్రోల్, శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ స్టాప్ చేస్తున్నారు. ఇది హౌస్ దగ్గర, ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు, అక్కడికి వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి వీళ్ళని అక్కడే అడ్డుకుంటున్నారు. మీరు రావాల్సిన అవసరం లేదు, ఇది మేమంతా చూస్తున్నాం, పోలీసులుగా మేము శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నాం, మీరు ఇక్కడ ఉంటే వేరే విధంగా కూడా జరుగుతుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది కాబట్టి మీరు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందంటే ఆపుతున్నారు. ప్రకాష్ రెడ్డి ఇల్లు ఇది. ఇక్కడ ప్రకాష్ రెడ్డి తాలూకా ఎవరో మాట్లాడుతున్నారు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను.
ప్రకాష్ రెడ్డిని డిఫెండ్ చేస్తూ వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. ఆ డీఎస్పీ వల్ల ఇదంతా జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయించారనేది ఆ వర్షను. వాళ్ళు ఏంటంటే లోపలికి వచ్చి మాట్లాడతాము అని అంటున్నారు. మీరు రావాల్సిన అవసరం లేదని వీళ్ళు అంటున్నారు. 2 సంవత్సరాల పాటు చాలా ఓపికగా ఉన్నాము. ఇంకా ఓపిక లేదు సార్. మేము ఇంట్లో వాళ్ళని బయటికి చట్టం లేదు సార్. చట్టానికి మేము ఎప్పుడు సహకరిస్తాం సార్. కానీ చట్టం మీ చేతుల్లో తీసుకుంటున్నారు సార్. మీరు ఏమైనా మాట్లాడతారు. మీరు ఏం చెప్పలేదు అవసరం లేదు సార్. నాకు అవసరం లేదు సార్. నాకు అవసరం లేదు సార్. మీరు చెప్పేది అవసరం లేదు. చెప్పేది వినమ్మా, విషయం ఇది. ఇట్లా ఈ ప్రాజెక్ట్లో మేము వచ్చాము, మీరు వినమ్మా అంటే ఆ వింటలేదు. మీరు రావాల్సిన అవసరం లేదు, మీతో మాట్లాడాల్సిన అవసరం లేదని బయటికి పంపిస్తున్నారా? తలుపులే చేసుకుంటారు. కేసులు పెట్టడానికి అంత ఉత్సాహం మావయ్య పెట్టే ప్రసక్తే లేదు సార్. ప్రకాష్ రెడ్డితో ఏదైనా సమస్య ఉంటే ప్రకాష్ రెడ్డి చూసుకోమని చెప్పండి. ప్రకాష్ రెడ్డితో మాత్రమే చూసుకోమండి. రెడ్ల గురించి మాట్లాడతాడు, కుటుంబాల గురించి మాట్లాడతాడు, కుటుంబానికి ఇంటి దగ్గరికి వస్తానని మాట్లాడతాడా? అంత వీరుడా? ఏమన్నా బొబ్బిలి వీరుడు అనుకుంటాడా అతను? ప్రకాష్ రెడ్డితో వివాదం ఉంటే ప్రకాష్ రెడ్డితో చూసుకోవాలి. అంతేగాని ఒక కమ్యూనిటీని సవాల్ చేసేలా మాట్లాడడం ఏంటి? ఆయన అన్నారు కదా, నువ్వు రెడ్డి పవర్ చూపిస్తే నేను మాదికి పవర్ చూపిస్తాను మేసం వెళ్ళేశాడు కదా, దానికి కౌంటర్గా అని చెప్తున్నారు. మీకు ఎప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ కావాలన్నా ఎస్పీ గారు తీసుకుంటే ఖచ్చితంగా వస్తారు. లేదు తల్లి, అది ఒక్క మాట అమ్మా. అమ్మా మేము ఒక్క మాట చెప్తాను వింటారా సార్? మీరు గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి సార్, మీరు చేస్తున్నదంతా కరెక్ట్ అని. నేను తల వంచుతాను సార్, మీ బూట్లకు తల వంచుతాను. పోలీసులు క్వశ్చన్ చేస్తున్నారు, మీరు చేసే యాక్టివిటీ మీకు మంచిది అనిపిస్తుందా? గుండెల మీద చేసుకుని చెప్పండి, మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు. సో అక్కడ రాప్తార్లో ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గర హడావుడి అయితే జరుగుతూ ఉంది. అంటే ఆ లేడీ మేబీ వైసీపీకి సంబంధించినటువంటి మహిళా నేతలాగా కనిపిస్తున్నారు. కోర్స్ ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యుడు కూడా అయి ఉండొచ్చు. ప్రకాష్ రెడ్డితో ఉంటే ప్రకాష్ రెడ్డితోనే చూసుకోండి వ్యక్తిగతంగా, అంతేగాని కమ్యూనిటీ మొత్తాన్ని కూడా లాగేసి అంత పోటుగాడివా అన్నట్టుగా ఆమె ఎంఎస్ రాజుని క్వశ్చన్ చేస్తూ ఉంది. అంటే ప్రకాష్ రెడ్డి ఏదైతే ఎంఎస్ రాజు సవాల్ విసిరిన తర్వాత రండి నేను ఇక్కడే ఉన్నాను, రాప్తార్లో ఇంటి దగ్గర ఉన్నాను, వైసీపీ క్యాడరు నా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చేయండి, ఎవరు అడ్డుకున్నా కూడా పోలీసులు అడ్డుకున్నా సరే తోసుకున్నా సరే నా ఇంటి దగ్గరకు వచ్చేసండి, నేను ఇంట్లోనే ఉన్నాను, తేల్చుకుందాం ఎంఎస్ రాజు మనం తేల్చుకుందాం అన్నట్టుగా మాట్లాడుతున్నాం. అరాచకాలు చేస్తూ చివరికి అంతమొందించేదానికి కూడా ప్రయత్నం చేస్తూ తగరకుంట కొండారెడ్డి కేసులో మీ 101 మర్డర్ కేసులో శిక్షలు తప్పించుకోవడానికి పరిటాల సునీత తమ్ముడు ముద్దాయి, వాళ్ళ చిన్నాయన ఎల్లారైన ముద్దాయి, శిక్షలు తప్పించేదానికి పరిటాల సునీతమ్మ కుటుంబీకులను శిక్షలు తప్పించేదానికి నారా లోకేష్ నువ్వు ఆడుతున్నటువంటి నాటకమే ఇదంతా కూడా. నా మీద లారీలు పంపొచ్చు, నా గన్మెన్లు తీసేయచ్చు, మా మీద కేసులు పెట్టచ్చు, మా నన్ను జైలు పంపొచ్చు గాక, ఖబర్దార్ లోకేష్ ఎదుర్కొంటాం, నీ దుర్మార్గాల్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం, నీ చెంచగాళ్ళు ఎవరిని కూడా మేము లెక్కలేక పెట్టుకోం, నువ్వే మా టార్గెట్, నిన్నే ఫేస్ చేస్తాం, నిన్నే ఫేస్ చేస్తాం. మూడేళ్లలో మళ్ళీ మా జగనన్న సీఎం అవుతాడు, మా ప్రభుత్వం వస్తుంది, సిబిఐ విచారణకి ఇస్తాము వీటన్నిటినీ, ఈ సంఘటనలన్నిటినీ, ఈ మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య కేసు సిబిఐకి విచారణకి ఇస్తాం, ఇళ్ల నిర్మాణాన్ని సిబిఐ విచారణకి ఇస్తాం. ఏమంటానంటే టీడీపీ గవర్నమెంట్ మొత్తాన్ని బట్ నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన వ్యూ ప్రకారం ఏంటంటే మర్డర్ కేసులు చాలా జరిగాయి ఈ 2 సంవత్సరాల్లో, ఆ కేసులో అలాంటి కేసులో మర్డర్ కేసులలో ఓ దాంట్లో పరిటాల సునీత మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు కావచ్చు, ఆమె తమ్ముడు లేదంటే ఏమో ఇంకా వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారు కొంతమంది, వాళ్ళని తప్పించేందుకే డ్రామాలు ఆడుతున్నారు, నాటకాలు ఆడుతున్నారు. ఇది ఎక్కువ కాలం నడవదు ఇటువంటి వ్యవహారం, ఇదంతా నడిపిస్తుంది నారా లోకేషే, ఎదుర్కొంటాం, ఈ 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటాం, నెక్స్ట్
మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు మేమేంటో చూపిస్తాం అంటూ ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది బయట. సో ఏంటంటే మెయిన్గా చంపేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు నన్ను. నా మీదకి లారీలు పంపించేసి జస్ట్ మిస్ అయింది, లేదంటే నా మీద లారీ దూసుకెళ్ళిపోయేది, అది టీడీపీ వాళ్ళు పంపించింది అన్నట్లుగా ఆ ప్రాస్పెక్ట్లో కూడా మాట్లాడుతున్నారు. అంటే మర్డర్ కూడా అటెంప్ట్ చేస్తున్నారనేది మెయిన్గా. సో ఇది ఇది ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే ఎంఎస్ రాజు వస్తున్న నా మీద మీరు చేశారు, అలిగేషన్ చేశారు, దాన్ని నిరూపించారా, నిరూపించలేకపోతే చెప్పుతో కొడతా అంటున్నాడు. ఒకవేళ నిరూపిస్తే మాత్రం తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా ఏదైతే నేను పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఎంఎస్ రాజు అంటాడు. ఆయన మాత్రం సరే రండి తెలుసుకుందాం, మీ సవాల్ విసారు కదా, రండి రఫ్తార్లో ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉన్నారు. రఫ్తార్లో ఇంట్లోనే ఉన్నాను, ఎంఎస్ రాజు నేను తెలుసుకుందాం అని చెప్పేసి పార్టీ క్యాడర్ కూడా పిలుపునిచ్చారు. సో ఓవరాల్గా బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటంటే ఆయన అలిగేషన్ చేశాడు, అనంతపురంలో ఆస్తులు ఉన్నాయని చెప్పి, మడకసర్లో ఆస్తులు ఉన్నాయని చెప్పి, పార్టీ ఆఫీస్ స్థలం కూడా ఎంఎస్ రాజుదే అని చెప్పి ఆరోపణలు చేశాడు. అంటే ఇచ్చలవాడికి అవినీతి పాల్పడి సంపాదించాడు అనేది ప్రకాష్ రెడ్డి వర్షన్. అది పూర్తిగా కంప్లీట్గా అన్ని అబద్ధం, పచ్చి అబద్ధం. నిరూపిస్తే రాజీనామా చేస్తా, నిరూపించకపోతే చెప్పుతో కొడతా అంటూ నేను రావడానికి సవాల్ ఇచ్చాడు. ఆ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఎక్కడికక్కడికి వైసీపీ క్యాడర్ని రాఫ్తార్లో ఆయన ఇంటికి పోకుండా ఆపుతున్నారు. అంటే ఆయన ఆల్రెడీ బహిరంగ పిలిపించిన నేపథ్యంలో వెళ్లకుండా అక్కడికక్కడికి ఆపుతున్నారు. ఒకవేళ ఎంఎస్ రాజు కూడా ఆపేసి ఉంటారు, నో డౌట్. మరొకసారి టీడీపీ ఎమ్మెల్యే అధికార పార్టీ అయినప్పటికి కూడా అంటే ముందు ప్రివెంటివ్ అరెస్టులు చేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రతి సవాళ్ళు జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని అది ఇన్స్టిగేట్ అవ్వకుండా ఎక్కడికక్కడ స్పెసిఫై చేయడం కోసం ముందస్తు అరెస్టులు చేస్తూ ఉంటారు. సో ఇతని వర్షన్ ఒక విధంగా ఉంది, ఇతని వర్షన్ ఒక విధంగా ఉంది. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఫైట్ జరిగేంత పొజిషన్కి వచ్చింది కాబట్టి అక్కడికక్కడ పోలీసులు ఆపేసి ఇది కరెక్ట్ కాదని చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అంటే ఒక ఎలిగేషన్ చేసినప్పుడు ఏంటంటే బేస్లెస్గా చేస్తే ఏంటంటే ఇటువంటివే పోతాయి అనేది ఒక ప్రాస్పెక్ట్ వినిపిస్తూ ఉంది. ఇప్పుడు సపోజ్ ప్రకాష్ రెడ్డి గారే ఇగో ఈ విధంగా ఈ ప్రూఫ్స్ ఉన్నాయి, ఈ విధంగా ఈ విల్లా అవుతుంది, మడకసిరిలో ఆస్తులు ఉన్నాయి, ఇగో ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇలా ఏ విధంగా చూపించినట్లయితే ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమో. మేబీ అతను కూడా కొద్దిగా తగ్గేవాడేమో మేబీ. సో విత్ సాక్ష్యాలు చూపించినప్పుడు ఏంటంటే దొరికిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి ఆయన వేగ్గా నోటి మాటగా అన్నాడంటే ఆయన మిగతా వాళ్ళు కూడా తీసుకోలేరు కదా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డారు కాబట్టి అతనికి తనకు పరువు నష్టంగా భావిస్తారు కాబట్టి చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ కొద్దిగా ఎక్స్టెన్షన్కి వెళ్ళి కొద్దిగా గట్టిగానే మాట్లాడాడు. మిషన్ తిప్పుతూ కొద్దిగా సవాల్ చేసినట్టుగా గట్టిగానే మాట్లాడాడు. దాన్ని తప్పుపడుతూ ప్రకాష్ రెడ్డి వర్గీయులు కావచ్చు, ఆ వైసీపీ క్యాడర్ కావచ్చు ఎదుర్కొనే సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రెండు వర్గాలని పోలీసులు ఆపారు. ఇది మెయిన్గా ఇష్యూ. బట్ బేస్లెస్ ఎలిగేషన్ చేస్తే ఇలానే కొద్దిగా పోయే అవకాశం ఉంటుంది. మేబీ ఆయన మాట్లాడేటప్పుడే విత్ ప్రూఫ్ మాట్లాడుంటే బాగుండేది అనిపించింది. ఈయన కూడా ఇంకొక ఎక్స్టెన్షన్కి వెళ్లకుండా ఒక పెద్ద ఎత్తున మీసం మెలేసి కొడక అని బూత్ మాట్లాడడం కావచ్చు, ఇది ఆ పొజిషన్కి ఆయన ఎక్స్టెన్షన్ కూడా వెళ్లకుండా ఉంటే బాగుండేది. సో ఇద్దరు వైపుల నుంచి కూడా కొంత ఇన్స్టిగేటివ్ వాతావరణం అయితే ఖచ్చితంగా కనిపించినట్టుగా ఆ కామెంట్స్ ఇన్స్టిగేట్ చేశారనే ఉన్నాయి. సో ఇది మెయిన్గా అక్కడ రాఫ్తార్లో అనంతపురంలో జరుగుతున్నటువంటి పొలిటికల్ ఫైట్.